90s మనం చూసాము ఈటీవీ విన్లో ఎంత బ్లాక్ బస్టర్ అయిందో. ఇప్పటికి కూడా అదే అలాంటిది మళ్ళీ ఇంకొక ప్రయోగం రాబోతుంది. అదే సాంప్రదాయని సుప్పిని సుధపూసిని. మళ్ళీ ఈసారి మాత్రం మళ్ళీ శివాజీ గారు ఎలా అలరిస్తారు ఏంటి అనేది చూద్దాం. ఇప్పటికి 90s ఇంక మనం చూస్తూనే ఉంటాం. ఈయన అది అలాంటిది మళ్ళీ ఇప్పుడు సాంప్రదాయని సుప్పిని సుధపూసిని ఈ కాన్సెప్ట్ ఎస్ కాన్సెప్ట్ మీకు చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి అసలు? లేదండి, అంటే ఇది డార్క్ కామెడీ ఫిల్ము. సో ప్రతి సీను ఎంటర్టైనింగ్గానే ఉంటుంది, బట్ ఏదో టెన్షన్ ఉంటుంది. ఇది వినగానే ఒక 2 hours బాగా నవ్వుకున్నాం, కొంచెం టెన్షన్ పడ్డం ఇలా జరిగింది. ఆ తర్వాత ఈటీవీకి పంపిస్తే వాళ్ళకి కూడా నచ్చింది, అలా మొదలైపోయింది. అసలు 90s అదే మనం థియేటర్లో చూడాలనుకున్న ప్రేక్షకులకి అది ఈటీవీలో చూడటం జరిగింది. ఇది మరి ఈటీవీలో ముందు థియేటర్లో రిలీజ్ చేయొచ్చు కదా కంటెంట్. నాకు ఒకటే అండి, వాళ్ళ సినిమా చేయమని నాకు ఇచ్చారు, నేను చేసి ఇచ్చాను. అది వాళ్ళకి అంటే విన్లో ఎప్పుడు కూడా డెసిషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి వాళ్ళవి. కొన్ని సినిమాలు దీంట్లో వస్తాయి, కొన్ని సినిమాలు దాంట్లో వస్తాయి, అలా ఉండుండొచ్చు. అంతేగాని ఇదేదో మనం దానికి అనుకునే దీనికి అలా కాదు. ఈటీవీ విన్లో ఎప్పుడు కూడా ఏంటంటే ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం వెళ్తుంది అంతే. అసలు అయితే అంటే థియేటర్ కూడా వస్తే మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్ మంచిగా ఉంది చూసినప్పుడు. ఈ పాయ సాంగ్ అయితే ఇప్పుడు బయటకు వస్తే మాత్రం అన్నగా మనకి ఇప్పుడు తెలంగాణలో బోనాలు కానీ ఇలాంటి జరుగుతున్నప్పుడు మొత్తం ఇదే పెడతారు. మాయదారి మదిసమ్మ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదే. థ్యాంక్ యూ డెఫినెట్గా బాగుంటుంది, మంచి సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకా ఉన్నాయి కదా 4-5 ఈవెంట్లు ఉన్నాయి, అప్పుడు కలుద్దాం. థ్యాంక్ యూ. ఒక్క క్వశ్చన్ ఒక్క జస్ట్ థ్యాంక్ యూ వెంకట్. చిన్న క్వశ్చన్ అంతే, ఏం లేదు. మీరు అంటే మొన్న కూడా మంచిగా మాట్లాడారు, చాలా బాగా మంచిగా మాట్లాడారు. మీకు 100% మీకే సపోర్ట్ ఉంది, మొత్తం కూడా A to Z మీకే సపోర్ట్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకే ఒక చెప్పండి, మీరు సపోర్ట్ చేశారా లేదా అనేది. చిరంజీవి గారు చెప్పారు అసలు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచింగ్ లేదనేసి చెప్పారు. ఆయన మొత్తం కూడా సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా బాగుంది. మీ వర్షన్ ఏంటది దానిపైన? నో కామెంట్స్. సరే, ఇది మొత్తానికి అయితే సాంప్రదాయ సుధపూస ఇది February 12th రాబోతుంది. మరి ఏ విధంగా అలరిస్తుందని చూద్దాం.